పొరపాటున కూడా పెళ్లి అయిన కూతురికి ఈ గిఫ్ట్లు ఇవ్వకూడదు. దురదృష్టం వెంటాడుతుంది. పెళ్లి తర్వాత కూతురికి బహుమతులు ఇవ్వడం ఒక సాధారణ ఆచారం. కానీ మనం బహుమతులుగా ఇచ్చే వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. కానీ పెళ్లైన కూతురికి బహుమతులు ఇచ్చేటప్పుడు కొన్ని విషయాలను నివారించాలి. వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం ప్రకారం కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సంబంధాలు తెగిపోవడం, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ విషయంపై అదనపు శ్రద్ధ చూపడం ముఖ్యం. పెళ్లైన కూతురికి బహుమతులు ఇచ్చేటప్పుడు నివారించాల్సిన 3 విషయాల గురించి ఇక్కడ చూడండి. ఈ గిఫ్ట్లు ఇవ్వకూడదు. గాజు సామాను. వాస్తు జ్యోతిష్యం ప్రకారం వివాహిత కుమార్తెకు గాజు వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల ఆమె జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. గాజును దుర్బలత్వం, అస్థిరతకు చిహ్నంగా భావిస్తారు. జీవితంలో స్థిరత్వం లోపించవచ్చని ఇది సూచిస్తుంది. అలాగే గాజు సామాను పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆర్థిక సమస్యలు, సంబంధాల విచ్ఛిన్నతను సూచిస్తుంది. ఊరగాయ రుచికి పుల్లగా, ఉప్పగా ఉంటుంది. ఈ బహుమతులు సంబంధంలో పుల్లని రుచికి చిహ్నంగా పరిగణించబడతాయి. మీ పెళ్లైన కూతురికి ఊరగాయలు బహుమతిగా ఇస్తే అత్తమామలతో వివాదాలు కూడా వస్తాయి. బదులుగా స్వీట్లు లేదా బెల్లం వంటి స్వీట్లను అందించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది సంబంధంలో మాధుర్యాన్ని కాపాడుతుంది. గోకుడు వల్ల బోలెడు ప్రయోజనాలు. పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి. నల్ల బట్టలు. జ్యోతిష్యం, వాస్తు ప్రకారం నలుపు రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. వివాహం తర్వాత ఒక అమ్మాయికి నల్లటి దుస్తులు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని నమ్ముతారు. ఫలితంగా భార్యాభర్తల మధ్య దూరం పెరిగి కుటుంబ సంబంధాలు బలహీనపడవచ్చు. కాబట్టి బహుమతులుగా లేత, శుభప్రదమైన రంగులలో ఉన్న దుస్తులను ఇవ్వడం మంచిది. ఆమె వైవాహిక జీవితాన్ని సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవాలంటే ఆమె నల్లటి బట్టలు, గాజు సామాను ఆచారాలకు దూరంగా ఉండాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.